ఇక్కడ హాయ్ అండి. హాయ్. అంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు కనీసం ఎవరికి అసలు తెలియదు కూడా రిలీజ్ అయినట్టు. కానీ ఇప్పుడేమో రాజ్ తరుణ్ కంబ్యాక్. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ సినిమా ఒకటి బాగుంది అంటున్నారు. అంటే కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటని పక్కన పెడితే రాజ్ తరుణ్ ఒక మంచి సినిమాతో మళ్ళీ వచ్చాడు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద ఏమంటారు? చాలా హ్యాపీ అండి, నిజంగా చాలా హ్యాపీ. అండ్ హానెస్ట్లీ నేను ఐ థింక్ ఇందాక చెప్పిన 12 ఏళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం అండి. అంటే నేను మన వాళ్ళతో కూడా అంటూ ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆనందంగా ఉంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ టైమ్ కమింగ్ ఫర్ ప్రమోటింగ్. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రీమియర్స్ ఎంజాయ్ చేశారు. సో ఐ డోంట్ అండ్ మీ అందరినీ కలుస్తుంటే కూడా అంటే నేను యాక్చువల్లీ నిజంగా ఆలోచించానండి ఎందుకు అని చెప్పి. ప్రమోట్ చేయడం ఇంత హ్యాపీగా ఉంది చెప్తే చాలా పెద్ద కదా, మీ టైం అంతా వేస్ట్ చేసి అవుతాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ అలాట్, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది కమెడియన్స్ ఏమంటారంటే కామెడీ చేయడమే కష్టం, మిగతావన్నీ చేయడం సులువు అంటారు. కామెడీలు అంటే ఆ పంచ్ డైలాగ్ టైమింగ్ ఉండాలి, ఆ పంచ్ పడాలి కరెక్ట్గా, అవతల వాళ్ళ పంచ్ కూడా పడాలి. సో మీరేమంటారు? అంటే కామెడీ చేయడం కష్టమా, మిగతావి? అంటే అండి ఇప్పుడు వేరే ఎమోషన్స్ అంటే ఇప్పుడు బాధ కానీ కోపం కానీ ఏదన్నా సరే మనం చూపించడం అండి. కామెడీ ఎప్పుడు కూడా మన దాంట్లో మాత్రమే కాదు, అవతల వాళ్ళ రియాక్షన్లో కూడా ఉంటుంది. సో ఆ టైమింగ్ ఇప్పుడు నేను డైలాగ్ వేసినప్పుడు కంటే అవతల వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు నవ్వు వస్తుంది. మామూలుగా ఏమనుకుంటా డైలాగ్ వేసినది వచ్చింది అనుకుంటా, అవతల రియాక్షన్ వల్ల వస్తుంది. సో కామెడీ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్ అండి. ఒక్కరి వల్ల అని మాత్రమే నాకు తెలిసి అంత సోలోగా చాలా రేర్. మామూలుగా మన సినిమాలు చేసినప్పుడు అయితే అంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. అందరూ కూడా ఇప్పుడు మా సినిమాలు ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, తిరుగులేని యాక్టర్ అయిన అజయ్ ఘోష్ గారు, సుదర్శన్, బ్రహ్మాజీ గారు, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఇట్ వాజ్ అంటే చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయింది. బట్ కామెడీ కష్టం అంటే అన్నిటికంటే కష్టం ఎందుకు అంటే ఒక్కరు మాత్రమే చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ కలెక్టివ్ వర్క్. డైరెక్టర్ గారు సార్, అంటే ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 50 మంది ఉన్నట్టున్నారు చాలామంది. అంటే మీకు ఇది డెబ్యూ ఫిల్మ్ కదా, ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? అలాగే ఈ కామెడీ స్క్రిప్ట్ ఆడడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి? యాక్చువల్లీ ఇది నా డెబ్యూ కాదండి, వలయ అని ఒక సినిమా తీసే ఇంతకుముందు. ఇది సెకండ్ ఫిల్మ్ సార్. ఇంతమంది అంటే బేసికల్లీ మనకున్న ఆర్టిస్టులు అందరూ చాలా మంచి ఫైనెస్ట్ కమెడియన్స్ ఇన్ అవర్ కంట్రీ వీళ్ళంతా, అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అండి. సో వాళ్ళతో నాకు ఏ ఇబ్బంది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, క్లారిటీ ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకునేవాళ్ళు. చాలా హెల్దీగా ఉండేదండి సినిమా సెట్లో. సో అందుకని చాలా ఈజీగా అయిపోయింది వీళ్ళ వల్ల, మంచి ఆర్టిస్టులు ఉండడం వల్ల. యా తీసుకోండి మీరు. రాజ్ తరుణ్ గారు సార్, రాజ్ తరుణ్ గారు. యా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలాగైతేనే కంబ్యాక్ ఇచ్చారు. అండ్ అంటే సో సినిమా మొత్తం మీద బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అయితే క్లైమాక్స్ హైలైట్. సో మీరు వచ్చేటప్పుడు గుండంగులని పిలవటం కానీ లేదా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవన్నీ బాగా పేలాయి. బట్ సెట్స్లో ఉన్నప్పుడు సో డైరెక్టర్ రాసిన దానికంటే సో మీరు వేరే ఆర్టిస్టులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఎలాగా? అంటే హానెస్ట్లీ ఎక్కువ చేంజ్ అయితే ఉండవు అంటే. అంటే కామెడీలు ఏంటంటే అవి టైమింగ్లో చిన్న ఇంప్రెషన్లు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అంతే తప్ప అంతకంటే పెద్ద అంటే ఎవరి ఫ్లో వాళ్ళ దాన్ని బట్టి మాట్లాడడం తప్ప కంటెంట్లో డిఫరెన్స్ ఉండదు. అది మొత్తం డైరెక్టర్ గారు మా రైటర్ గారు కలిసి రాసిందే. సో చేసేటప్పుడు మాట్లాడే విధానాలు ఫుల్ ఏదైనా ఎప్పుడు ఇంప్రెషన్ వస్తే చెప్తాం ఫస్ట్. తనకు ఓకే అంటే లేకపోతే నవ్వుతా వద్దులే బ్రో చాలా అందంగా చెప్తాడు అనమాట. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించిన నవ్వుదు కూడా కాదు, అంత అందంగా చెప్పాడంటే వద్దులే అనిపిస్తుంది. సో మొత్తం అంతా వాళ్ళు రాసుకుంది. డైరెక్టర్ సార్, సో ఫస్ట్ అంటే ఈ స్టోరీ రాసిన తర్వాత అంటే ఫస్ట్ రాజ్ తరుణ్ గారికి చెప్పారా, వేరే ఇంకో 2-3 హీరోలకి చెప్పారు అని ఒక చిన్న ఇన్ఫో ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రొడ్యూసర్కి చెప్పాను. మేము అనుకున్న కొన్ని పేర్లు
అది కొత్త వాళ్ళే బేసికల్లీ. కాకపోతే కాన్ఫిడెన్స్ కుదరలేదు, ఎందుకంటే కామెడీ మొత్తం సినిమా బిగినింగ్ టు ఎండ్ వరకు హీరో ఉంటాడు, అతని షోల్డర్స్ మీద మొయ్యాలి. సో కొంచెం రిస్కీ అండ్ టైమింగ్, ఇంతమంది ఆర్టిస్టులు ముందు అనుకున్నాం మేము, వీళ్ళతో మ్యాచ్ చేయాలి, వీళ్ళ టైమింగ్ని మ్యాచ్ చేయాలి, కాబట్టి ఆ ఎనర్జీ ఆ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి, కాబట్టి మేము రాజధాని గారిని అప్రోచ్ అయ్యాం. రాజు గారు, అంటే కమ్బ్యాక్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు, బట్ మీరు ఒక మంచి ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ వచ్చారు, బట్ మధ్యలో పర్సనల్గా కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటండి మీ స్టేట్ ఎలా ఉంది, మై మైండ్ స్టేట్ ఎలా ఉంది? తెలంగాణలో ఉన్నాను ఇంకా. అంటే ఏంటి, అంటే దీని అంతా తట్టుకుని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం అంటే నార్మల్ విషయం కదా, ఎలా దీన్ని అంతా అధిగమించారు మీరు? ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది? టు బీ హానెస్ట్, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫైన్ అండ్ ఐఎమ్ ఇన్ మై ఓన్ స్పేస్. అంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ స్పేస్, ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ ఓన్ స్పేస్. నాకు అంటే చిన్న వెళుతుండేది టు బీ హానెస్ట్. నాకు నా లాస్ట్ 2 సినిమాలు కూడా అంటే సినిమాలు చూసి థియేటర్లో చూసి నచ్చలేదు, లేకపోతే నచ్చింది, ఓకే, నేను ప్రమోట్ చేసే అవకాశం దొరకలేదు నాకు చాలా కారణాల వల్ల. నేను అన్నిటికంటే ఎక్కువ బాధపడింది అక్కడ, ఎందుకంటే ఇప్పుడు మామూలు నా జీవితంలో నేను ఒక్కడినండి. ఒక సినిమా అంటే ఒక్కరు కాదు కదా, చాలామంది జీవితాలు. ఐ వేస్ట్ నా జీవితాంతం దానికి ఐ కీప్ రీపేయింగ్ ఇట్ ఎంతైనా సరే. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, ఇందాక నేను సరే బికాజ్ యు ఆర్ లిసనింగ్ ఐ విల్ టెల్ యూ, నేను ఇప్పుడు అంటే నేను నిజంగా దానికి ఐ హ్యావ్ టు రీపే, ఐ హ్యావ్ టు ప్రమోట్ లాట్ మోర్, బట్ ఐఎమ్ ఫీలింగ్ వే మోర్ కంఫర్టబుల్ దెన్ ఐ వాజ్ బిఫోర్. బికాస్ ఎందుకంటే నాకు ఆలోచన కనిపించింది, మనం చిన్నప్పుడు అప్పట్లో నాకు దూరపు చుట్టాలు బంధువులు ఉంటారు కదా, అప్పుడు ఫోన్లు, ఇప్పుడంటే ఫోన్ తీసి మాట్లాడేస్తాం, ఫోన్లే ఉండేవి కాదు, మనకు వాళ్ళంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మాట్లాడడం అవ్వదు, ఏమవ్వదు. ఒకవేళ తర్వాత ల్యాండ్లైన్ వచ్చినా సరే ఫోన్ చేయాలంటే బిల్లు అంత పడిపోద్దు భయం. సో సడన్గా ఎవరన్నా కుటుంబంలో ఎవరిదన్నా సరే పెళ్ళి అంటే ఒక ఆనందం, పెళ్ళి గురించి కాదు, వీళ్ళకి వెళ్ళవచ్చు అని చెప్పి. సో నాకు అంతే, ఏదైనా ప్రీ రిలీజో ట్రైలర్లో కలిస్తే ఆనందం వేస్తుంది నాకు, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మిమ్మల్ని ట్రైలర్ లాంచ్ ఉంది, అవునా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇట్స్ ఒక్కరోజు 2 రోజులు కాదు కదండి, అంటే సి గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, 12 ఏళ్ళ నుంచి ఐ హావ్ కాన్స్టెంట్లీ బీన్ ట్రావెలింగ్ విత్ యూ. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో, మేబీ ఆ కంఫర్ట్ లెవెల్ రావడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో. బట్ ఇప్పుడు అందుకే ఇంత ఓపెన్గా ఎప్పుడైనా మాట్లాడాను, ఎప్పుడు లేదు కదా. సో మేబీ దాట్ ఈస్ వే. సో అంటే మీరు నాకు బాగా దగ్గరైన దూరపు చుట్టాలు లాంటి వాళ్ళు. బాగా చెప్పాను కదా, ఓపెన్గా చెప్పారు. నిజం, హానెస్ట్లీ మనసులో చెప్తాను. చిన్న ఫన్ క్వశ్చన్ అండి, రాజ్ తరుణ్ గారు చిన్న ఫన్ క్వశ్చన్, ఏంటి 22 డాగ్స్ పెంచుతున్నారంట, ఎందుకు? పెంచేవాడిని అండి, ఇప్పుడు లేవా? చనిపోయి. సో అది ఇప్పటి నుంచి అండి 1 డాగ్స్ అంటే అవి పిల్లలు పెడుతుంటాయి అలా అని కాదు, అడాప్ట్ చేసుకుని ఎక్కువ అండి, అంటే చాలా అవి 5 years 6 years అడాప్ట్ చేసుకొని అవి ఎక్కువ మెల్లిగా అదే పాస్ట్ స్లోలీ. ఓకే, అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీల్ అవ్వడం జరిగిందా మీరు చెప్పే మాటలు బట్టి? నో అండి, దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఒంటరితనం, ఒంటరిగా ఉండడం ఇష్టపడడం డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం, ఐ లవ్ టు బి అలోన్. సో ఐ వాజ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. నాకు నా రూమ్లో కూర్చొని నన్ను వదిలేస్తే 4 రోజులు వదిలేసినా సరే ప్రశాంతంగా రూమ్లో ఉంటాయి, ఫుడ్ ఇచ్చేస్తే తినేసి ఇచ్చేస్తే కావాలంటే ఐఎమ్ హ్యాపీ దెన్ ఎవర్. పుస్తకం చదువుకుంటా, సినిమా చూసుకుంటా, రాసుకుంటా, అంతకంటే సుఖమైన జీవితం ఇంకే ఉంటుంది నాకు. వ్యక్తిగతంగా ఓకే, బట్ నటుడిగా మీరు సాటిస్ఫాక్టరీ, ఇప్పుడు ఆ కెరీర్ అంతా కూడా సాటిస్ఫాక్టరీగానే ఉంది అనుకుంటున్నారు? ఇంకా మీరు అచీవ్ చేయాల్సింది ఇంకా? దేర్ ఇస్ లాట్ దట్ ఐ వాంట్ టు అచీవ్. అండ్ యాక్టర్గా మాత్రమే కాదండి, ఐ లవ్ సినిమా. సో యాక్టర్గా మాత్రమే కాదు, అన్ని రకాలుగా కూడా, అంటే డైరెక్టర్గా కానీ ఐ వుడ్ లవ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్, అన్ని రకాలుగా సినిమా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అచీవ్. But right now the first step that I needed, 5 minutes gave me. నటించడం. So this is always special. Okay.
అంటే ఇందులో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం వచ్చిన పట్ల మీరు స్పెషల్గా మాట్లాడారు. అంటే అలాంటి అవకాశం రావడం అనేది ఇప్పుడు చాలా అంటే కష్టమైపోయిందా ఏంటి సినిమాల పరంగా కానీ? అంటే చెప్పాను కదండి, అంటే మా డైరెక్టర్ గారు రాసుకున్నప్పుడు క్యారెక్టర్కి వీళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది అని అందరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి తగినట్టుగా రాసుకున్నారండి. అండ్ వాళ్ళు ఎవరైతే రాసుకున్నారో వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో అంటే యాక్టర్స్ అనే కదా, ఇప్పుడు అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ యాక్టర్స్ అనే కదా. ఏదన్నా సరే లొకేషన్ ఏదైనా ఎవ్రీథింగ్ మా ప్రొడ్యూసర్స్ మాధవి గారు అండ్ మా గోవింద్ గారు దే మేడ్ ష్యూర్ అన్నీ సమకూరేలాగా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీరు అడుగుతుంటే మీకు చెప్తుంటా కదా, ఐ ఫీల్ వెరీ బ్లెస్ దట్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుందండి, సరదాగా వాళ్ళు పంచులు వేస్తుంటారు, మనం పంచులు వేసేది వాళ్ళనే వస్తుంటారు. దే వెరీ డౌన్ టు ఎర్త్, చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు. అండ్ ఒక్కరిని అందరూ అలాగే అండి. అండ్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టి మనం కూడా ఉంటాం కదా. సో మేబీ మా ఫస్ట్ మా డైరెక్టర్ బేసిక్లీ అంత ప్రశాంతంగా ఉండే మనిషిని ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. పక్కన ప్రళయం వచ్చినా సరే పర్లేదు భయ్య అయిపోతే చేసుకుందాం, లేదంటే మీకు వెళ్ళాలనిపిస్తే అంత మెతక మనిషి అనమాట, ఎవరిని ఇబ్బంది పెట్టడు. సో ఫస్ట్ అందరు మెయిన్ డైరెక్టర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే అందరికి కూడా చిన్న కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో అక్కడి నుంచి అందరూ సరదా జరిగిపోయింది. తర్వాత చెప్పినప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి ఇందాక నేను రియలైజ్ అయ్యా, అవును కదా అప్పుడు నేను వెంకీ సినిమా చేసింది చిన్నపిల్లలు, ఇప్పటికి ఆయన అలాగే ఉన్నాడు. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో అది తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది తప్ప చేస్తున్నప్పుడు ఎప్పుడూ అనిపించలే. అంటే వాళ్ళ కంఫర్టబుల్ కూడా క్రియేట్ చేశారు. రాశి గారు, చాలా రోజుల తర్వాత ఒక హిట్ అనే పదం లేదా సక్సెస్ అనే పదం, సినిమా బాగుంది అనే పదం వినడం ఎట్లా అనిపిస్తుంది మీకు? హౌ ఇస్ ఇట్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నిన్న దేవి థియేటర్కి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి మాట్లాడతారని, కానీ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు హ్యాపీ ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, బట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వీకెండ్. ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సార్, ఈ మూవీలో ముఖ్యంగా ఒక డబ్బు చుట్టూ తిరిగే ఇది ఉంటుంది అనమాట. మీరు ఒక డబ్బు కోసం ఏ లిమిట్నైనా క్రాస్ చేసే సీన్స్ ఎక్కువ ఉంటాయి అన్న. అలాంటిది మీరు పర్సనల్గా ఏం ఫీల్ అయ్యారన్న? అంటే డబ్బు కోసం ఎంతవరకు అయినా ఫీల్ అయ్యి ఉంటే బాగుండేది. లేదు ఆనెస్ట్లీ అంటే గొప్పగా చెప్పట్లే. యాక్చువల్లీ మనిషి అనే వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఉండాలి. నాకు అస్సలు లేదు, నాకు తెలియదు కూడా. అంటే చెప్పేటప్పుడు చెప్పేస్తున్నాం, క్రియేటివ్ పీపుల్ ఎక్కువ క్రియేటివ్గా ఆలోచిస్తాం తప్ప మెటీరియలిస్టిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నేర్చుకుంటున్నా మెల్లిగా. ఐ హోప్ ఐ విల్ గెట్ బెటర్. బట్ నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్. నా చిన్నప్పటి నుంచే నా ఫ్రెండ్ అయినా సీఏ, మా ప్రొడ్యూసర్ కూడా తెలుసు, తనే చూసుకుంటే నాకు ఇన్సూరెన్స్ ఏది ఉంది, లైవ్ ఏంటి మొత్తం అన్నీ తనే. నాకు అసలు నా నెట్ బ్యాంకింగ్ ఐడీలు పాస్వర్డ్లు కూడా నాకు తెలియదు, అన్నీ అడిగి తెలుసు. ఐఎమ్ దట్ బ్యాడ్. మనీ మీద మీ ఫిలాసఫీ? నన్ను ఎందుకు ఆయన కిడ్నాప్? అదే అతన్ని, సారీ ఆయన్ని, మాలో ఉన్నారు, సారీ ఆయన కిడ్నాప్ చేస్తే సరిపోతుంది. మనీ మీద మీ ఫిలాసఫీ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఫిలాసఫీయా? ఇస్తే అంతనే తీసుకోవచ్చు, అడిగితే మాత్రం ఏమవుతుంది? జస్ట్ అ జోక్, ఐమ్ జస్ట్ కిడింగ్. మనీ మీద ఫిలాసఫీ అంటే మనం వీ క్రియేటెడ్ సంథింగ్ ఫర్ అస్ టు హ్యావ్ అకౌంట్స్ అండ్ నవ్ ఇట్స్ రూలింగ్ అస్. సో వీ బీన్ హాస్టెడ్ బై ఓన్ పిటాడ్ అండ్ వీ హ్యావ్ టు, ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు, ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ రైట్. డైరెక్టర్ గారు, యా, సో చాలామంది సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు చాలా మాట్లాడుతుంటారు, ముందు చాలా చెప్తుంటారు చాలా కాన్ఫిడెంట్గా, సినిమా నచ్చకపోతే అది చేస్తాం ఇది చేస్తాం చాలా. కానీ మీరేంటంటే ఇప్పుడు మీ సినిమా ఇంకా జనాల్లోకి వెళ్ళాలన్నా, వాళ్ళకి మీరు ఏదైనా ఈ సినిమా గురించి ఇంకా నమ్మకం క్రియేట్ చేయాలంటే మీరేం చేయబోతున్నారు? నమ్మకం క్రియేట్ చేయాలంటే ఒక్క విషయం అయితే చెప్తా అండి, ఇది ఒక లాఫింగ్ ఫెస్టివల్. మీరు థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోయినా, మీకు నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంటుంది, మా కనెక్ట్ మూవీస్ ఐడి ఉంటుంది, మీ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తామండి. అంతకన్నా కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఇంక చెప్పలేమండి, ఎందుకంటే ఐఎమ్ సీరియస్.
నిజంగా సినిమా మీరు నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వి తీరుతారు. ఇది ఒక లాఫింగ్ ఫెస్టివల్ అని అంతే. సో మీకు నచ్చకపోతే చెప్తున్నా మా కలెక్టివ్గా చెప్తున్నాం, ఇది మీకు నచ్చకపోయినా మీకు నవ్వు రాకపోయినా మీకు రిఫండ్ చేస్తాం. మా కనెక్ట్ మూవీస్ ఐడి ఉంది, లేదంటే నా ఐడి ఉంది, ప్లీజ్ పింగ్. నాది హామీ, మళ్ళీ ఇందాక చెప్పాను నాది హామీ, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మళ్ళీ చెప్పాను. నాది హామీ పక్క. రియల్ రాశి గారు, రియల్ రాశి గారు, రాశి రియల్, రాశి సింగ్ రియల్ కాదు, నా ఎడం పక్కన రాశి రియల్, నా ఎడం పక్కనేమో రాశి ఫేక్. నిన్న ఒక ఎప్పటి వై No, I'm really like intrigued. Why? సరే అడగను ఆపేస్. అడిగాడు సార్. నిన్న ఒక ఈవెంట్లో చాలా షార్ట్ గ్యాప్లోనే మీరు చెవులో ఒకటి చెప్పగలిగారు, దాని గురించి. ఎస్కేఎన్ గారు చెప్పిన దాని గురించి. ఎస్కేఎన్ గారు స్టేజ్ మీద NNN గురించి చెప్పారు కదా, మీరెలా అంత షార్ట్ గ్యాప్లో అంత చెప్పగలిగారు అంత కాన్ఫిడెంట్గా? నాకు చాలా కామెంట్స్ వస్తాయి NNNలో, నా అన్ని ఫొటోస్ వీడియోస్లో అలానే ఉంటుంది, మేడం డోంట్ పోస్ట్ NNN ఇస్ గోయింగ్ ఆన్. లైక్ వాట్, ఎందుకు? సో అలా నాకు తెలిసింది. సో అందుకే సర్కి వెళ్ళి చెప్పా. సర్కి తెలియదు అనుకుంటా, కానీ చెప్పేసా. రామ్ గారు, మీకు కావాల్సిన చేసారు, నాకు తెలీదు, నేను హెల్ప్ చేసా అంతే. ప్రొడ్యూసర్ గారు. ఓకే రామ్ గారు, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో మూవీ చాలా బాగుంది, అంటే స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ మీరు పెట్టిన ట్విస్ట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ ఎండ్ వచ్చేసరికి అది ప్రాపర్గా ఎండ్ అవ్వలేదు, బికాజ్ ఇంకా ఆయనకి శత్రువులు అన్నది ఉంది, శత్రుశేషం మిగిలింది, అండ్ ఆయనకి డబ్బు వచ్చింది, పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే ఏంటి ఆ ఎండింగ్ అన్నది 5 మినార్ 2 అంటుందా? అంటే ఇది ఇలా 5 మినార్ సీక్వెల్స్ అన్నది నడుస్తూ ఉంటాయా ఏంటి? అంటే తప్పకుండా ఉంటుందండి. ఇంకా పెద్ద సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా సీక్వెల్ చేస్తాం. అంటే సీక్వెల్ కోసమనే కాదు, అతను మళ్ళీ ఈజీ మనీ కోసం ఎప్పుడైతే మళ్ళీ డౌట్ పడ్డాడో దాని థ్రెట్ మళ్ళీ వెనకాల ఉంటుంది. ఈజీ మనీ అంత ఈజీగా రాదు అని చెప్పడం కోసం అది ఆ ఎండింగ్. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ సక్సెస్ ఇంకా పెద్దగా అయితే ఇంకా సీక్వెల్ చేస్తామండి. అది అంటే బేసికల్గా ఈ కైండ్ ఆఫ్ ఈజీ మనీ అంటే డబ్బులు ఈజీగా రాదు అని చెప్పి ఇప్పుడు సినిమా చేశాడు. దీని సీక్వెల్ డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా కష్టం అని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అనుకుంటారు కానీ ఈజీగా ఖర్చు అయిపోతాయండి డబ్బులు అనేవి. ఓకే. అండ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో యాజ్ ఐ సే లైక్ ప్రీవియస్లో కూడా అడిగినట్టు స్క్రీన్ ప్లేస్ ట్విస్ట్లు అన్నవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మేము గెస్ట్ చేసేటప్పుడు ఆడియన్స్ ఇది అవుతుందని గెస్ట్ చేసేటప్పుడు ఇది కాదు అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక సీక్వెల్ 2 చేస్తే ఆ స్క్రీన్ ప్లేకి మీరు చాలా హోంవర్క్ అన్నది చేయాలి. సో స్క్రీన్ ప్లే మీద అంటే లైక్ ఎవరి స్క్రీన్ ప్లేని మీరు అంటే లైక్ ఎక్కువగా నమ్ముతారు? అపార్ట్ ఫ్రమ్ యూ, ఇండస్ట్రీలో ఎవరి స్క్రీన్ ప్లే మీకు బాగా నచ్చుతుంది? బేసికల్లీ ఇదైతే మన శ్రీను వైట్ల గారి సినిమాలు నాకు చాలా నచ్చుతాయి, చాలా నవ్వుకుంటాం, మేము టెంప్లెట్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సో ఇలా ఒక సినిమా చేయాలనిపించి చేశా. అంటే డిపెండ్స్ ఆన్ జానరా అండి. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ మనకి ఒక గాడ్ ఉన్నారు, రాజమౌళి గారు, అతను ఫాలో అయిపోతాం. అలా మనం చేసే జానరా బట్టి ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, ఆ క్యారెక్టరైజేషన్స్ అని ఒక్కొక్క చోట ఇన్స్పైర్ అయినాయి. ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే కమల్ హాసన్ గారి పంచతంత్రం, అది నాకు చాలా ఇష్టం అండి. సిచ్యుయేషన్ కామెడీ, వాళ్ళు నవ్వరు, మనల్ని నవ్విస్తారు. సేమ్ అదే నేను అలాంటి ఫీల్ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడ టెన్షన్ సీన్లో కూడా నవ్వుతున్నారు అంటే కారణం అదే. శేఖర్ గారు, సో బేసికల్గా మీ సాంగ్స్కి మీ మ్యూజిక్కి ఆ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఇప్పుడు థియేటర్లో అందరూ బీజిఎంకి కూడా ఎగిరెగిరి పడుతున్నారు. సో ఎంత హార్డ్ వర్క్ చేశారు ఏంటి అంటే త్రూ అవుట్ ద ఒక మ్యూజిక్ కొత్తగా క్రియేట్ చేయడానికి అని అంటే క్రియేటివిటీ అనేది రావడానికి వాట్ యూ డూ అంటే లైక్ ఎనీ పర్టికులర్ ప్లేస్కి వెళ్తారా లేకపోతే? అలా ఏం లేదండి, బీజిఎంకి వచ్చేటప్పటికి వాచ్ ద ఫిలిం కదండి. సీక్రెట్ బయట పెట్టారండి, బ్యాంకాక్ అంటున్నారు. ఏం లేదు, అందులో మూవీలో ఉంది బ్యాంకాక్ అని అందుకే పెట్టారు. సో సీన్
చూస్తాం కదండి, సీన్ చూసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక ఫన్ ఎలిమెంట్ ఉంది. సో ఆ ఫన్ని ఇంకా కొంచెం ఏమన్నా ప్యారడీ మ్యూజిక్తో ఏమన్నా లేపొచ్చు, లేకపోతే మధ్యలో మీకు స్టార్టింగ్లో వచ్చిన కచ్చాబాదం టైప్లో ఒక మ్యూజిక్ వస్తుంది, మధ్యలో కొంచెం ఫాదర్ ఎమోషన్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ దీంట్లో యానిమల్లో ఫాదర్ సాంగ్ స్లైట్గా వస్తూ ఉంటుంది. సో అట్లా చాలా వాడాము దీంట్లో. అండ్ సో ఈ సీన్ బట్టి అండి, సీన్ బట్టి, ఆర్టిస్ట్ బట్టి, సో ఆ డైలాగ్స్ బట్టి, సో దాంట్లో నుంచి ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు ఏంటి, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇంకెంత కొత్తగా చేస్తే అంత బాగుంటుంది. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని యానిమల్ ఇవన్నీ వాడేమని చెప్పేసి, అంటే ఇప్పుడు ఓకే, తర్వాత ఎప్పుడైనా అంటే మీరు ముందు అనుకుంటారా, లేకపోతే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా? ఎందుకంటే మళ్ళీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కాపీరైట్స్ ఇలాంటివి లేదు, ఎందుకంటే యాస్టీస్గా వాడలేదు, అది తెలుస్తుంది. అది రీడూ చేసి ప్లే చేసామన్నమాట, అది కూడా ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. సో యాస్టీస్గా వాడలేదు, అది వెరీ ఫ్యూ సీన్స్, 1 2 3 సీన్స్ అట్లా వాడి అది చేసాము. సో రీడూ చేసి అది ప్లే చేసాము. అది తెలిసిన వాళ్ళకి తెలిసి నవ్వుకుంటారు, లేదు అంటే కనుక అది కామెడీగానే ఉంటుంది సౌండింగ్ కాబట్టి నవ్వుకుంటారు అనమాట. సో యాస్టీస్ ప్లే చేస్తేనే ప్రాబ్లం కాబట్టి ట్యూన్ చేంజ్ చేసి దాన్ని స్లో డౌన్ చేసి సో డిఫరెంట్గా ప్లే చేసాము. సో రాజస్థాన్ గారు, సో చాలామందికి అంటే ఇన్ ద సెన్స్ యాక్టర్స్కి మాత్రమే ఉండే ఒక ప్రివిలేజ్ ఏంటంటే జనాలు సినిమా చూసిన తర్వాత వచ్చి మీ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగడం, చెప్పుకోవడం, ఈ సినిమా బాగుందని చాలామంది మీకు అక్కడే షేర్ చేశారు. కొంతమంది AAAలో మనం చూసినప్పుడు నాకు ఒక 2 రోజు ముందు ఒక చిన్న బాబు కూర్చున్నాడు, జస్ట్ ఒక 10 minutes అయిపోయింది, 10-15 minutes అయిపోయింది సినిమా, మీరు చాలా లేట్గా లాస్ట్ లోపలికి వచ్చినప్పుడు. బట్ అప్పుడు దాకా స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి, మీరు అలా రావడం చూసి, మిమ్మల్ని చూసి ఇలా తిరిగి ఇలా చూస్తున్నాడు మిమ్మల్ని. సో యాక్టర్స్కి ఉండే ప్రివిలేజ్ ఎంత గొప్పదంటే జస్ట్ ఒక 10 నిమిషాలు చూడగానే మిమ్మల్ని చూస్తారు కాబట్టి షాక్ అయ్యి మీతో ఫోటో కోసం తర్వాత వచ్చి ఫోటో దిగాడు. నేను ఐ అబ్జర్వ్ దిస్. సో యాక్టర్స్కి అంత ప్రివిలేజ్ ఉంటుంది. సో మిమ్మల్ని అంటే చాలామంది అంటే మీ సినిమాలు చాలా నచ్చుతాయి కొంతమందికి, మంచి కామెడీ అవ్వచ్చు, ఇవన్నీ గతంలో ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని మిస్ అయ్యారు. బట్ ఈ సినిమా కొంచెం కమ్బ్యాక్ అని చాలా ఫన్ ఇదంతా ఉంది. సో ఫర్దర్గా రాస్తారు నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దట్ యూ హ్యావ్ ఇంత ప్రివిలేజ్ మీకు ఉంది కాబట్టి? అది ప్రివిలేజ్ అనేది కూడా చాలా చిన్న పదం. అది ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ఏదో. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక యాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అయిపోవాలి అనే కలర్ కింద వాడిని కూడా కాదు. నేను ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ఫిల్మ్స్, డైరెక్షన్ చేద్దాం అనుకున్నా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి ఆ తర్వాత కేమ్ ఇన్ టు యాక్టింగ్. అండ్ నేను అందుకే అంటే అన్లెస్ ఎవరికైనా సరే అక్కడ అన్కంఫర్ట్ చుట్టూ ఉన్న జనాలు కానీ లేకపోతే ప్లేస్కి కానీ ఐ నెవర్ సే నో ఫర్ పిక్చర్, ఐ నెవర్ సే. ఎందుకంటే నన్ను ఒకళ్ళు వచ్చి ఒక పిక్చర్ నాకు దిగుతా అన్నారంటే నా అదృష్టం అది. ఫర్దర్గా ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫర్దర్గా ఎలాంటి సినిమాలు అంటే యాజ్ అన్ యాక్టర్ అగైన్ ఏ సినిమా చేసినా సరే ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఖచ్చితంగా చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో చేస్తాను. అండ్ ఐ వాంట్ టు ట్రై ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్, బట్ నా ఫేవరెట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎనీ డే, బట్ ఐ విల్ కీప్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. నెక్స్ట్ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చేస్తాను, అది ఆల్మోస్ట్ అయిపోయింది. సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి, 2 songs. అండ్ ఐఎమ్ డూయింగ్ ఎ తమిళ్ ఫిల్మ్, అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అది ఇట్స్ గోలీ షోడ జానర్లో ఉంటుంది. అది ఐఎమ్ వన్ ఆఫ్ ద 4 guys, బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ వర్కింగ్ ఫర్ దట్ ఫిల్మ్, ఎస్పెషల్లీ విజయ్ బిల్టన్ గారు అండ్ ఎవ్రీవన్ ఎల్స్. సో అది వస్తుంది. అండ్ దిస్ టార్టాయిస్ మొన్నే లాంచ్ అయింది, ఇట్స్ థ్రిల్లర్, ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్ అది. సో దట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్, బట్ ఏ జానర్ చేసినా ఏం చేసినా సరే ఐ ఆల్వేస్ వాంట్ టు ఐదర్ మేక్ ఆడియన్స్ ఎంగేజ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఆర్ ఎంటర్టైన్ దెమ్. రాశి గారు, అంటే నిన్న చేసి చూపిస్తే క్రికెట్ ఆడతా అని చెప్పారు, బట్ ఆయన చేసి చూపించారు, బట్ మీరు సరిగ్గా అక్కడ 3 రోజెస్ దాంట్లో సరిగ్గా చేయలేదు కదా, డిసప్పాయింట్ అయ్యారు చాలామంది. సరే నేను ముందు రాజతరణ్ గారు లెగిసిపోయారు, ఆయనే డిసప్పాయింట్ అయ్యారు. సారీ వేసుకొని ఆ స్టెప్ ఎలా చేయాలి చెప్పండి. నెక్స్ట్ సారీ ఓపెన్ అయిపోతే అక్కడ కాదండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు వేసిన స్టెప్ చేసే ధైర్యం మీకు లేదు. స్టేట్మెంట్ అది కూడా చేస్తున్నారా? కాదు, నాకు అస్సలు తెలియదు కూడా. నేను అక్కడ స్టేజ్లో ఉన్న సడన్గా బ్యాట్ ఇచ్చి నీకు క్రికెట్ ఇష్టమే కదా అది చెయ్యి
ఇప్పుడు సడన్గా ప్లే చేశారు. నేను కూడా అక్కడ నా స్పీచ్ కూడా మొత్తం మర్చిపోయి నేను నిన్న బై ద వే స్పాట్లో పెట్టేశారు. నాకు అస్సలు తెలీదు ఆ సారీలో ఎలా చేయాలి అని. తర్వాత ఎస్కిన్ గారు చేశారు కదా, మంచిగానే చేశారు కదా. ఏంటి ఆ స్టెప్పా? మీరు చూపిస్తారా నన్ను? మనం చేసేద్దాం ఈరోజు. చూపిస్తారా మీరు? ఇప్పుడే చేసేద్దాం. ఐ కాంట్ మ్యాచ్ రామ్ చరణ్ గారు నో. Okay. But I'll try. I'll post on Instagram now. Wait. Let me practice. At least you can match the husky. Oh, the husky dance. The viral husky dance. అది చేయొచ్చు. ఓకే. ప్రొడ్యూసర్ గారు అంటే స్క్రీన్స్ వైజ్ ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా ఏపీ తెలంగాణలో? అండ్ ప్రమోషనల్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రమోషనల్ టూర్ ఇంకా ఏం అనుకోలేదండి. కానీ స్క్రీన్స్ ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ఇంకా బాగా ఫుట్ ఫాల్స్ వస్తే తప్పకుండా పెరుగుతున్నాయి ఆల్రెడీ, ఇంకా పెరుగుతాయి. దానికోసం మీ మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. ఓకే. రాజ్ తరుణ్ గారు సార్, ఫస్ట్ మూవీ మీది బిగ్గెస్ట్ హిట్ అండ్ ఆ టైంలోనే యూ హ్యావ్ యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెడితే ఈవెన్ ఎల్డర్స్ ఆర్ కంప్లీట్లీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే ఈవెన్ మై మదర్ ఆఫ్టర్ శోభన్ బాబు గారు షీ లైక్స్ యూ. సో అంత బిగ్ ఫ్యాన్ అనమాట. మీ సినిమా ఏదో వచ్చినా షీ ఈజ్ రెడీ టు వాచ్, తీసుకెళ్ళండి అని అడుగుతారు. సో ఆ తర్వాత యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విచ్ వర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్, బట్ అవి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అండ్ చూస్తున్నారు. బట్ ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మళ్ళీ హిట్ వచ్చి యూ హ్యావ్ టు బీ ఆన్ ద ట్రాక్ అనే సిచ్యువేషన్ నౌ పాంచ్ మినార్ ఇస్ క్రియేటెడ్. అంటే హానెస్ట్లీ అండి, అంటే ఇందాక చెప్పినట్టు ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా చాలా బాగుండాలి, జనాలు చాలా ఖచ్చితంగా నచ్చాలి అని చేస్తాం. ఎప్పుడైనా సినిమాకి మనం అనుకున్న రెస్పాన్స్ రానప్పుడు, సినిమా ఆడినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాధ అయితే ఉంటుంది. బట్ ఇమీడియట్గా కొన్నిసార్లు ఏంటంటే చాలా తక్కువ సార్లు జరిగింది ఇది, బట్ ఒక 2 సార్లు అప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రాసెస్ తెలిసిపోద్ది. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే, తర్వాత తెలుస్తుంది. సో అండ్ ప్రతిసారి సినిమా అంటే ఒక్కరు చేసేది కాదు కదా, ఒక 200 మంది కలిసి కష్టపడి 24 hours పుట్ టుగెదర్. కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గర తప్పు జరగచ్చు, కొన్నిసార్లు నా బేసిక్ జడ్జిమెంటే తప్పు అయి ఉండొచ్చు. ఎవరు దేవుడు కాదు కదా, నాకు ఖచ్చితంగా ఇది పక్క 100% చెప్పడానికి. సో అది బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, నేను చేసే ప్రతి సినిమా కూడా అట్లీస్ట్ పాయింట్ అయినా కొత్తగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ అని చూడగలిగే ఉంటుంది. సో అది ఐ విల్ ఆల్వేస్ మెయింటైన్ అన్లెస్ సంథింగ్ దట్ వెరీ అంటే నాకు కూడా మైండ్ అబ్బా అనిపిస్తే తప్ప, అదర్వైజ్ ఐ విల్ ఆల్వేస్ మేక్ షూర్ ఎంతో ఎంటర్టైన్ లేకపోయినా సరే ప్రశాంతంగా అందరూ కలిసి చూసేలాగే ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్ విత్ ఇట్. శేఖర్ గారు సార్, అంటే మీ మ్యూజిక్ చాలా, అంటే ఇందాక చెప్పినట్టుగానే దేర్ ఇస్ సమ్ సెపరేట్ ఫ్యాన్ బేస్. అలాగే మీకు కొన్ని సాంగ్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, రిపీట్ మోడ్లో ఉంటాను. మనసారా కానీ, నువ్వులా కానీ, నచ్చావులే. సో అంటే మీరు చేసిన ఎన్ని సినిమాలు చేసినా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్, రవిబాబు గారికి మీకు కొంచెం సెపరేట్ ట్రాక్ అన్న ఉంటుంది. అంటే ఆయన సినిమాలకి ఇచ్చే సాంగ్స్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ దట్ విల్ బి బ్లాక్ బస్టర్స్ ఫర్ యువర్ కెరియర్. యా డెఫినెట్లీ, బికాస్ ఆయనతోనే ఎక్కువ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఐ యూస్ టు లైక్ ఆయన మైండ్ సెట్ ఎలా అదంతా ఐ యూస్ టు అండర్స్టాండ్. సో అంటే వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి ఆయన. అంటే ఒక సాంగ్ ఏమన్నా ట్యూన్లా ఇట్లా లవ్ సాంగ్ అన్నప్పుడు చేసిస్తే ఆయన ఓకే ఇది ఇలా సాంగ్ కాబట్టి కట్ చేస్తే గ్రీనరీలో షూట్ చేసేద్దాం, మౌంటైన్స్లో షూట్ చేద్దాం, సాంగ్ బ్యూటీ ఉంది కాబట్టి అనేది ఎప్పుడు లేదు. సో ఆయన హీరోయిన్ మధ్యన ఆ కెమిస్ట్రీ, వాళ్ళ మధ్యన ఎమోషన్ మాంటేజెస్, సో ఇలాంటి బ్యూటిఫుల్వి ఆయన షూట్ చేశారు. సో అది నాకు అర్థం చేసుకొని ఆయనతో జర్నీ అది చాలా నేర్చుకున్నా. సో అట్లా అందుకే సాంగ్స్ కూడా అంత మంచి హిట్ అవి జరిగినాయి అప్పుడు. యా, కంగ్రాట్స్ సార్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ పంచ్ మినార్. డైరెక్టర్ గారు క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ చాలా బాగున్నాయి. అలా రావడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? అంటే ఫస్ట్ ఇది నవ్వించాలి అనే ఒక ఆలోచనతోనే స్టార్ట్ చేసిందండి. కానీ నవ్వించడం అంటే ఏ జానరా తీసుకోవాలి అంటే క్రైమ్ కామెడీస్ మనకు చాలా తక్కువ. అప్పుడెప్పుడో స్వామిరారా వచ్చింది, అంతకుముందు ఎప్పుడో చూస్తే ఇంకా చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మనీ ఆర్జీవి గారివి. సో అలాంటి జానరాకి వెళ్ళి నవ్వించాలనుకున్నా, కానీ రాసేటప్పుడు ఎక్కువ కామెడీ ఓరియంటెడే రాసామండి. ఇక్కడ థ్రిల్లు, సస్పెన్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది కామెడీ. సో
ఏదండి? నా చుట్టుపక్కల కొంతమంది పోగొట్టుకున్నారు, సో నేను కొంచెం జాగ్రత్త పడ్డా పోగొట్టుకోకూడదని. రాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఈ మధ్య కాలంలో బాగా మెచ్యూరిటీగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఎందుకంటే రీసెంట్గా చిరంజీవి సినిమాతో హిట్ కొట్టారు, తర్వాత ఈ సినిమా పాంచ్మినార్తో హిట్ కొట్టారు. మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు స్టోరీలు బాగా ఆలోచించి తీసుకుంటున్నారు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు తీస్తారా, లేదంటే ఇంకేమైనా గ్యాప్ ఏమైనా తీసుకుంటారా? లేదండి, ఇప్పుడప్పుడైతే గ్యాప్ అయితే తీసుకోరండి. కంటిన్యూస్గా చెప్పాను కదా, ఒక 2 సినిమాలు ఆల్మోస్ట్ అయిపోయి, ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం గ్యాప్ అయితే తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తానండి. రాజ్ గారు, అంటే ఆ క్వశ్చన్ కంటిన్యూటీ. సో అంటే ఫ్లాప్స్ ఉన్నప్పుడు ఓకే, బట్ ఇన్ని ఫ్లాప్స్లో ఒక హిట్ వచ్చిన తర్వాత మనలో కూడా ఒక మైండ్ సెట్ మారుతుంది. సో అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కథల విషయంలో కానీ, లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఎలా వేయాలి అన్న దాంట్లో కానీ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందా? కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇంతమంది మీ కంబ్యాక్ని ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకుంటున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ మీరు ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు, హిట్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏదో జరిగినట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈసారి కథల విషయంలో ఏమన్నా? It's always my responsibility to deliver a film that the audience like. And నేను చెప్పాను కదా, కలిసినప్పుడు కూడా హ్యాపీగా అందరూ కూడా నన్ను పలకరించే విధానం కానీ మీకు హిట్ రావాలండి నాకు ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఎంత ఆనందం అంటే మన వాళ్ళు కదా అనిపిస్తుంది. ఎన్నో చూసిన తర్వాత ఇప్పుడు నిజంగా అర్థం అవుతుంది. అంటే మామూలుగా ఒక కుర్రోడు నడుచుకెళ్తున్నప్పుడు పక్కన నడుచుకెళ్ళి చేయి పట్టుకెళ్తే అయ్యా అంటారు, వాడు పడిపోతున్నప్పుడు అదే చేయి పట్టుకొని లేపితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఆ కృతజ్ఞత ఉంటుంది అప్పుడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ మీ బిఫోర్ అండ్ నా. ఐ కెన్ నేను చూసే పర్సెప్షన్ మారిపోయింది టువర్డ్స్ ద వరల్డ్, టువర్డ్స్ పర్సన్, టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్స్ ఫర్ గుడ్. అంటే నేను అన్నట్టు ఐఎమ్ మచ్ మోర్ మెచ్యూర్, మచ్ మోర్ కంపోజ్డ్, ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీ. సో యా, ఐ ఫీల్ గుడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ ఖచ్చితంగా ఆడియన్స్ నచ్చేలా చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి.